హాయ్ అనిల్ నాయర్ హియర్. ఏబిసి అనేది ఒక 3 అంకెల సంఖ్య. ఆ ఏబిసి అనే అంకెలు గనక మనకు గుణాత్మక శ్రేణిలో ఉంటే అలా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్. క్వశ్చన్ ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య. ఇవి దేంట్లో ఉన్నాయి? గుణాత్మక శ్రేణిలో ఉన్నాయి. గుణాత్మక శ్రేణిలో మనము R1 గనక వేసుకుంటే, అన్ని నంబర్స్ ఈక్వల్ గనక వేసుకుంటే 111 222 అండ్ సో అన్నప్పుడు వరకు 999, ఇక్కడ 9 నెంబర్లు వచ్చాయి. ఇంతవరకు క్లియర్గా సార్. ఆరు గనక మనము ఇంకో సహజ సంఖ్య గనక వేసుకుంటే, R2 వేసుకుంటే A1 వస్తే 124, రివర్స్ ఏమవుతుంది 421, రైట్. దాని తర్వాత దీన్ని మళ్ళీ డబల్ చేస్తే 248, దీన్ని రివర్స్ చేస్తే 842. ఆరు గనక 3 పెట్టుకుంటే ఏమవుతుంది? 1 పెట్టుకుంటే 1 3s are 3, 3 3s are 9, దీన్ని రివర్స్ చేస్తే 931. R4 పెట్టుకోలేము, 1 4 16, అవి అంకెలు 1 నుంచి 9 వరకు. ఇక్కడ వరకు అందరూ చేస్తారు, కానీ మీరు మిస్ అయ్యే కేసు ఏంటంటే 4 6 9. ఇక్కడ మీరు చూస్తే R వాల్యూ అనేది సహజ సంఖ్యతో పాటు భిన్నమై కూడా ఉండొచ్చు. 3/2 3/2, దీన్ని రివర్స్ చేస్తే 9 6 4, ఇక్కడ ఎన్ని వచ్చాయి? 2 4 6 8, 8 ప్లస్ 9, మొత్తము ఎన్ని 3 అంకెల సంఖ్యలు ఉన్నాయి? ఆ అంకెలు గుణాత్మక శ్రేణిలో ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 17. కాన్సెప్ట్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.